నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు. నమస్తే నాగేశ్వర్ గారు. యూరోప్లో చాలా అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి సార్. మండిపోతోంది యూరోప్ అంతా. అక్కడ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. కరిగిపోతూ ఉన్న రోడ్ల దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ట్రాఫిక్ లైట్లు వంగిపోవడం, రోడ్లు కరిగిపోవడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం సార్. ఏంటి సార్ ఈ అసాధారణ పరిస్థితులకి కారణాలు ఏంటి? ఇదే ఫస్ట్ టైం అంటే సార్ యూరోప్లో ఎందుకు? అంటే ఇది ఫస్ట్ టైం కాదు. 1975లో ఒక హీట్ వేవ్ వచ్చింది, 2003 హీట్ వేవ్ కూడా ఉంది. అందువల్ల ఫస్ట్ టైం కాదు. యూరోప్లో హీట్ వేవ్స్కు చరిత్ర ఉంది. కానీ 1975, 2003 హీట్ వేవ్తో పోలిస్తే దిస్ ఈజ్ ద మోస్ట్ సివియర్ హీట్ వేవ్. అంటే చరిత్రలో ఎన్నడూ ఈ స్థాయిలో హీట్ వేవ్ రాలేదు. అంటే యూరోప్లో ఉండే టెంపరేచర్స్ వేరు, మన దగ్గర ఉండే టెంపరేచర్స్ వేరు. హీట్ వేవ్ అంటే అర్థం మనకన్నా భయంకరంగా ఉన్నాయని కాదు. యూరోప్లో ఉండే నార్మల్ టెంపరేచర్స్తో పోలిస్తే చాలా అన్యూజువల్గా ఎక్కువ ఉన్నాయి. సో ఇండియాతో మనం కంపేర్ చేయకూడదు. యూరోపియన్ కంట్రీస్ యొక్క క్లైమేట్ డిఫరెంట్ కదా. సో ఈ హీట్ వేవ్ 2003 తర్వాత వారు యాక్షన్ ప్లాన్ రూపొందించుకున్నారు. కానీ ఆ యాక్షన్ ప్లాన్ కన్నా అందనంత ఎక్కువగా హీట్ వేవ్ ఉంది. హీట్ వేవ్ ఉండడం ఇప్పుడు ఎంత సివియర్ అంటే దాదాపు 60,000 మంది చనిపోయారు యూరోప్లో. ఈ హీట్ వేవ్లో 60,000 చనిపోయారు. హీట్ వేవ్స్ వల్ల లక్షల మంది చనిపోతారు. అన్ఫార్చునేట్లీ ఇప్పటికీ కూడా ప్రపంచంలో ప్రభుత్వాలు, ఈవెన్ మన దగ్గర కూడా హీట్ వేవ్ను ఒక పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా గుర్తించడం లేదు. సో మనంటి వాళ్ళం ఎప్పటి నుంచో చెప్తున్నాం, హీట్ వేవ్ ఈజ్ ఆల్సో ఏ పబ్లిక్ హెల్త్ ఇష్యూ అని. దాన్ని కూడా ఒక డిజాస్టర్గా భావించాలి అని. ఇప్పుడు మనకు తుఫాన్లు వస్తే, వరదలు వస్తే, కరువులు వస్తే, భూకంపాలు వస్తేనే మనం తుఫాన్లు అని భావిస్తాం. కానీ హీట్ వేవ్ ఇస్ ఆల్సో ఏ అడ్వర్స్ క్లైమేట్ ఈవెంట్ కనుక దాన్ని కూడా ఒక డిజాస్టర్గానే గుర్తించాలి. మీకు వెదర్ ఈవెంట్ మాత్రమే కాదు, ఇట్స్ ఎ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా కూడా గుర్తించాలి. గుర్తించినప్పుడు మాత్రమే హీట్ వేవ్ను తట్టుకోవటానికి ప్లానింగ్ ఉంటుంది. మీరు ఇప్పుడు చూడండి, తుఫాన్ వచ్చినప్పుడు ప్రభుత్వాలు సమీక్షలు చేస్తాయి, కరువు వచ్చినప్పుడు సమీక్షలు చేస్తాయి. హీట్ వేవ్ పైన హై లెవెల్ సమీక్షలు ఇప్పుడు చూసారా మీరు? హీట్ వేవ్ను ఎదుర్కోవటానికి భారీ ఎత్తున సమావేశాలు, అసెంబ్లీలో వన్ డే చర్చ్, ఇట్లాంటి ఎప్పుడైనా చూసారా? ఎందుకంటే హీట్ వేవ్ ఈజ్ ఆల్సో ఏ సీరియస్ ఇష్యూ. ఇప్పుడు అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చాలా ఏళ్ళ క్రితమే హీట్ వేవ్ను పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా భావించి ఒక హీట్ వేవ్ పాలసీ కూడా రూపొందించింది. మీ గూగుల్లో కొట్టినా వస్తుంది, హీట్ వేవ్ హౌ టు ఫైట్ హీట్ వేవ్ అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కేస్ స్టడీ అంటే. సో దానికి ఏం చేయాలి అంటే ఖచ్చితంగా పబ్లిక్ స్పేసెస్లో షేడ్స్ పెట్టాలి, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉండాలి, మీకు పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ కావాలి. అంటే ఒక హీట్ ఇప్పుడు వరదలు వస్తే ఎలా ఎదుర్కోవాలి అని కమ్యూనిటీ బేస్డ్ ప్రిపేర్నెస్ అంటాం. అలా కమ్యూనిటీస్ను, పబ్లిక్ ఏజెన్సీస్ను, ప్రభుత్వ సంస్థల్ని, ఆసుపత్రులన్నిటి కూడా హీట్ వేవ్కు ప్రిపేర్ కావాలి. మన దగ్గర ఏంటంటే హీట్ వేవ్ అంటే ఒక నార్మల్ వెదర్ ఈవెంట్ లాగా చూస్తారు. ఈవెన్ యూరోప్లో కూడా అది వెదర్ ఈవెంట్గానే చూస్తున్నారు చాలా కాలం. అది పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా చూడాలి అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఇక్కడ హీట్ వేవ్ కారణం ఏంటి అంటే క్లైమేట్ చేంజ్. భారీ ఎత్తున ఫాసిల్ ఫ్యూయల్స్, కోల్, ఆయిల్, గ్యాస్ను అందిస్తున్నారు. ఇప్పుడు ట్రంప్ లాంటి వాళ్ళు వచ్చాక ఆయన క్లైమేట్ కన్వెన్షన్ నుంచి విత్డ్రా చేసుకున్నాడు. బేబీ డ్రిల్ అంటూ మీరు మ్యాక్సిమంగా ఫాసిల్ ఫ్యూయల్స్, శిలాజ ఇంధనాలు అంటారు, హైడ్రోకార్బన్స్, ఆయిల్ అండ్ గ్యాస్, వీటి ప్రొడక్షన్ పెంచాలి అనేది ట్రంప్ వాదన. సో అందువల్ల గ్లోబల్ వార్మింగ్ అంటే భూతాపం పెరగడం వల్ల, ఇది క్లైమేట్ చేంజ్ వల్ల ఈ టెంపరేచర్స్ పెరుగుతున్నాయి. ఎల్నినో ఎఫెక్ట్ ఉండొచ్చు కొంత, కానీ ప్రజెంట్ యూరోప్ క్లైమేట్ వేవ్కి ఎల్నినో మాత్రమే కారణం కాదని ఇవాళ పొద్దున్నే నేను గార్డియన్లో చదివాను. గార్డియన్ ఇది హైలీ రిప్యూటెడ్ యూరోపియన్ డైలీ. సో గార్డియన్లో, పొలిటికోలో, చాలా ఇంటర్నేషనల్ మీడియాలో చదివాను. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎల్నినో ఎఫెక్ట్ కాదు, ఇది మెయిన్గా క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్. ఇప్పుడు మన దగ్గర 40% తక్కువ రెయిన్ఫాల్ ఉంది. ఇప్పుడు ఈసారి 40% తక్కువ రెయిన్ఫాల్, మామూలు కాదు. సో దిస్ ఈజ్ ఆల్సో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ మాత్రమే కాదు, ఇలా ఎల్నినో అంటే క్లైమేట్ చేంజ్ వల్ల వస్తున్న ఎల్నినో ఎఫెక్ట్. మీకు యూరోప్లో ఎల్నినోతో పాటు బ్రాడర్ క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్ అనేది కనబడుతుంది. క్లైమేట్ చేంజ్కి ఇంకోటి అంటే యూరోప్ సెంట్రిక్ పరిస్థితి, అక్కడ డెమోగ్రఫీ వల్ల కూడా ఈ పరిస్థితి తీవ్ర రూపం దాలుస్తుంది. డెమోగ్రఫీ ఏంటంటే ఏజింగ్ పాపులేషన్ ఎక్కువ. ఇప్పుడు ప్రపంచ జనాభాలో యూరోప్ 10% ఉంటుంది. కానీ ప్రపంచంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డేటా ప్రకారం హీట్ వేవ్ వల్ల చనిపోతున్న వారిలో 1/3 నియర్లీ 1/3 యూరోప్లో ఉన్నారు.
అంటే వాళ్ళ జనాభా ప్రపోర్షన్తో పోలిస్తే 2.5 టైమ్స్ ఎక్కువగా మీకు హీట్ వేవ్ల వల్ల జనం చచ్చిపోతున్నారు యూరోప్లో. ఎందుకు జనం ఆ స్థాయిలో చచ్చిపోతున్నారు అంటే దానికి రీజన్ ఏంటి అంటే మీకు ప్రధానంగా యూరోప్లో ఉన్న వల్నరబుల్ డెమోగ్రఫీ, అంటే ఏజింగ్ అవుతున్న అంటే వృద్ధుల సంఖ్య పెరుగుతోంది కనుక ఈ హీట్ వేవ్ వల్ల ప్రధానంగా చనిపోతున్నది వృద్ధులు, పిల్లలు, అలాగే రకరకాల అనారోగ్యాలు ఉన్న వాళ్ళు ఎక్కువగా చనిపోతున్నారు. సో అందువల్ల యూరోపియన్ డెమోగ్రఫీ రీత్యా కూడా ఈ హీట్ వేవ్ వల్ల క్యాజువాలిటీస్ పెరుగుతున్నాయి. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే యూరోప్లో ఎయిర్ కండిషనింగ్ తక్కువ. యూరోప్లో ఎయిర్ కండిషనింగ్ వారు వ్యతిరేకంగా కూడా ఉంటారు, ఎందుకంటే క్లైమేట్ యాక్టివిస్టు, గ్రీన్ పార్టీలు, గ్రీన్ మూమెంట్ ఎక్కువ. ఎయిర్ కండిషన్స్ వల్ల మీకు ప్రకృతిలో ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరిగిపోతాయి అని చెప్పి ఎయిర్ కండిషన్కి వ్యతిరేకంగా క్యాంపెయిన్ నడుస్తుంది. ఇప్పుడు ఫ్రాన్స్లో అయితే ప్రజలు అంత సులభంగా ఎయిర్ కండిషన్కి ఒప్పుకోరు. సో అందువల్ల మీకు ఇప్పుడు ఉదాహరణకు అమెరికాలో 90% ఎయిర్ కండిషన్, మీకు యూరోప్లో 20% ఎయిర్ కండిషనింగ్. ఈవెన్ స్కూల్స్, హాస్పిటల్స్ కూడా పూర్తి స్థాయిలో ఎయిర్ కండిషనింగ్ ఉండదు. సో మీకు హాస్పిటల్స్, స్కూల్స్ కూడా. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మీకు ఫ్యాక్టరీస్ ఇప్పుడు ఈవెన్ యూరోప్లో కూడా ఇప్పుడు చర్చ మొదలైంది. ఈవెన్ ఫ్రెంచ్ గ్రీన్స్ పార్టీ కూడా మాట్లాడింది ఎయిర్ కండిషనింగ్ తప్పదేమో అని, ఎందుకంటే అది ఒక్కటే మనం ఈ హీట్ వేవ్ నుంచి కాపాడుకోగలం. అంటే ఎయిర్ కండిషనింగ్ వల్ల ఎన్విరాన్మెంట్ దెబ్బతింటుంది అని ఆర్గ్యుమెంట్తో యూనివర్సల్ ఎయిర్ కండిషనింగ్ వైపు పోని ప్లేస్ అది. తర్వాత ఇంకోటి కూడా ఏమవుతుందంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఈ హీట్ వేవ్స్ తగినట్లే. ఇప్పుడు మీరు అన్నారు రోడ్లు కరిగిపోవడం ఏంటి, అద్దాలు వంగిపోవడం ఏంటంటే మన ఇండియాలో ఉన్న టెంపరేచర్స్ కన్నా చాలా ఎక్కువ లేవాడా, కానీ అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే ఈ టెంపరేచర్కు ప్రిపేర్ అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు. ఇప్పుడు ఉదాహరణకు మీకు హౌజెస్ ఉన్నాయనుకోండి, మీకు ఆ హౌజెస్ యొక్క కన్స్ట్రక్షన్ ఏంటంటే వింటర్లో, చలికాలంలో వేడిని ఉండేలా ఆ ఇళ్ళ నిర్మాణం జరుగుతుంది, ఎందుకంటే అవన్నీ చలి దేశాలు కూడా కదా. సో అందువల్ల మీకు వింటర్ వస్తే హీట్ను రిటైన్ చేసేలా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉంటుంది. ఇప్పుడు హీట్ను సమ్మర్ హీట్ టెంపరేచర్ బాగా వేడి పెరిగే వరకు రిటైన్ చేసే వరకు ఆ ఇండ్లు భయంకరమైన హాట్ హోమ్స్గా మారిపోతున్నాయి. 90% ఆఫ్ యూరోపియన్ హోమ్స్ ఆర్ ఓవర్ హీట్ అనేది ఇప్పుడు తాజాగా నివేదిక. అంటే వాళ్ళ ఇళ్ళ ఇప్పుడు కొత్తగా గ్రీన్ బిల్డింగ్ కోడ్ వస్తుంది యూరోప్లో కూడా. ఈ మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మీరు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మార్చాలి అని కోడ్ వస్తుంది. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఇప్పుడు ఉన్న ఇళ్ళన్నీ మారవు కదా. ఇప్పుడు ఇది 150 years, 200 years, 300 yearsగా మీకు ఎప్పుడూ లేని రీతిలో, అంటే ఈవెన్ 200 years కాదు, హిస్టరీలోనే ఎప్పుడు లేని టెంపరేచర్. సో అక్కడ ఇల్లు ఎలా కట్టుకుంటారు, అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులను బట్టి ఇల్లు కట్టుకుంటారు. సో మీకు ఇప్పుడు ఉదాహరణకు మన దగ్గర భూకంపాలు ఎక్కువ రావు కనుక భూకంపాలకు అనుగుణంగా మన కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉండదు. జపాన్ అనుకోండి, ఆడ బిల్డింగ్లు, రోడ్లు, పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఈ మెట్రోలు, ఏదన్నా కానీ అన్ని భూకంపాలకు ఎదుర్కొనే రీతిలోనే ఉంటాయి. అంటే ఎంటైర్ జపనీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది ఎర్త్ కేక్ రెసిస్టెంట్, అంటే ఎర్త్ కేక్ వచ్చినా ఏమీ కాకుండా, ఒకవేళ జరిగినా కూడా ప్రాబ్లం లేకుండా. ఇప్పుడు ఎర్త్ కేక్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మంటలు, ఫైర్స్ వస్తాయి. అందుకే అక్కడ మంటలు తొందరగా వ్యాపించకుండా హౌజెస్ కన్స్ట్రక్షన్ మధ్య స్పేస్ వదిలేస్తారు, ఎందుకంటే ఒకవేళ మంటలు వచ్చినా కూడా అది వెంటనే వ్యాపించకుండా. సో ఇలా రకరకాల ప్రాంతాల్లో రకరకాల రీతిలో అక్కడున్న డెమోగ్రఫీ రీత్యా ఉంటుంది. మీకు ఇక్కడికి వచ్చేవరకు ఏమవుతుంది అంటే మీకు ఇక్కడ బిల్డింగ్స్ అన్నీ కూడా ఇప్పుడు ఈ హౌజెసే చూడండి, హీట్ను రిటైన్ చేసే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ. సో ఇప్పుడు హీట్ను రిటైన్ చెయ్యని ఇల్లు కావాలి. సో ఇప్పుడు అందుకొరకే మీకు ఈ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గందరగోళంగా మారుతుంది. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. వేల లక్షల ఇళ్లను ఇప్పటికిప్పుడు నువ్వు హీట్ రిటైన్ చేయకపోయినా కనీసం హీట్ న్యూట్రల్ అని ఉండాలి కదా. సో హీట్ రిటైన్ ఎందుకు చేయాల్సి వచ్చింది, చలి దేశాలు కనుక చల్లగా ఉన్నది కనుక హీట్ కనుక రిటైన్ చేస్తే కాస్త వెచ్చగా ఉంటుందని వాళ్ళ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అలా ఉంది. సో అందువల్ల అక్కడున్న డెమోగ్రఫీ రీత్యా అక్కడున్న పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రజెంట్ క్లైమేట్ క్రైసిస్కు ప్రిపేర్ అయ్యి లేకపోవడము, ఎయిర్ కండిషనింగ్ లేకపోవడం, ఇలాంటి ఫ్యాక్టర్స్ కూడా మీకు యూరోపియన్ హీట్ వేవ్ను పెంచింది. సో మీకు ఈ ఇటీవల కాలంలో ట్రంప్ లాంటి రాజకీయ నాయకులు యూరోప్లో కూడా చాలామంది రైట్ వింగ్ లీడర్స్ రావడము, వీళ్ళు గ్లోబల్ వార్మింగ్ను పట్టించుకోకపోవడము,
అసలు గ్లోబల్ టెంపరేచర్స్ పెరుగుతున్నాయి, క్లైమేట్ చేంజ్ అంటే క్లైమేట్ చేంజ్ సీరియస్గా ట్రంప్ అన్నాడు కానీ మీరు క్లైమేట్ చేంజ్ అంటే ఒప్పుకోడు కూడా అతను. సో ఇంత భయంకరంగా క్లైమేట్ చేంజ్ అవుతుంది, మీరు చెట్లు పెంచాలి, ఫారెస్ట్లను నరకకూడదు అంటే ఎవరు పట్టించుకుంటున్నాడు? సో ఇప్పుడు యూరోప్లో కూడా ఇప్పుడు మూమెంట్ మళ్ళీ మొదలైంది. సో యూ హ్యావ్ టు ఇంక్రీజ్ గ్రీనింగ్ ఆఫ్ ద సిటీస్ అని. సో అందువల్ల హ్యూమన్ యాక్షన్స్ ఇన్ అడ్వర్స్ నేచురల్ ఫినామినాను మారుస్తుంది కనుక ఈ రకమైన సివియర్ క్రైసిస్ ఇవాళ యూరోప్లో ఉంది.